నాకు అన్యాయం జరుగుతుంది. ఇక మనం అప్పుడు అనుకున్నట్టుగా ప్రకారం మీరు ఉండలేరు, మా తెలంగాణ మాకు సపరేట్ కావాలని చెప్పేసి అప్పుడే మెల్లమెల్లగా తెలంగాణ ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అవుతా అంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ తెలంగాణ ఉద్యమం మళ్ళా లేస్తుంది, దీన్ని సలాచడం కోసం ఇక్కడి ప్రాంత ప్రజలకు ఇక్కడి నాయకులకు పివి నరసింహరావుకు ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తారు. సలవడానికి ప్రయత్నం చేస్తారు. అది ముఖ్యమంత్రి మన ప్రాంతంలోకి ఇవ్వగానే మళ్ళీ కొన్ని రోజులు సలవడి మళ్ళీ కొన్ని రోజులకే మళ్ళీ తెలంగాణ ఉద్యమం అందుకుంటుంది. మళ్ళీ ఇదే ఆంధ్రప్రదేశ్ కంటిన్యూ అవుతుంది. ఈ నీళ్లు నిధులు నియామకాలలో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇక మళ్ళీ తర్వాత ఎన్టీ రామారావు పోయిండు, ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు వచ్చిండు. చంద్రబాబు సమయంలో 7 ఏళ్ళ కాలం పోయింది. తెలంగాణ చెరువులు ఎండిపోయినాయి, తెలంగాణ ప్రాంతం బావులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, వర్షాలు లేవు, పరిస్థితులు అనుకూలంగా లేవు. తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరూ పంటలు ఎండిపోయి లాస్ట్కు మన గోవులకు, ఎడ్లకు, బర్రెలకు, గేదెలకు వీటికి కనీసం పశుపక్షాలకు నీళ్లు లేని పరిస్థితి ఏర్పడ్డది. చచ్చిపోతున్నాయి. అరే ఏంది గోదావరి మనకు ఉత్తరాన మన గోదావరి, దక్షిణాన కృష్ణా నది ఉన్నది. ఇక్కడ నీళ్ళు మనం ఒకటి అడ్డుకట్టేస్తే ఇక్కడ నీళ్ళు ఆగిపోతుంది. ఒక కాలటం పెడితే మనం చేర్లలో నీళ్లు పోతాయి, ఒక 4 పైపులు తగిలిస్తే మన చేర్లలో నీళ్లు పోతాయి. మన ప్రాంతంలో నదులు పారేదో ఆంధ్ర ప్రాంతం మారుతుంది, కరెక్ట్ కదని చెప్పేసి అప్పటి నుంచి ఇంటర్గా తెలంగాణ మూవ్మెంట్ రెచ్చిపోతుంది. చంద్రబాబు అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అయినాక ఆయన ఏం చేస్తాడు, ప్రాంతీయ అభిమానం ఎవరికైనా ఉంటుంది. సరే, సహజంగా నేను కూడా రేపు అనుకోకుండా ఏదైనా రాజకీయంగా నేను మంచి పదవి వస్తే నా ప్రాంతాన్ని నేను చేసుకోవాలనేది ఉంటుంది. కానీ అది ఉండేంత వరకే ఉండాలి. కానీ రాయలసీమకు, కడప జిల్లాకు రేడియల్ రోడ్లు, నేషనల్ హైవేస్ లెక్క ఆయన ఫామ్ హౌస్లకు, ఆయన ఇడుపులపాయకు 4 లైన్ 6 లైన్ రోడ్లు. అంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని తిట్టడం కాదు, ఒక ముఖ్యమంత్రి తిట్టడం కాదు. ప్రాంతాల మధ్య ఏ విధంగా వీళ్ళ విషయంలో, నిధుల విషయంలో జరిగిన అన్యాయం చెప్పిన తప్పితే నీ పార్టీకి కానీ నాయకులు వ్యతిరేకం కాదు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కి కేంద్రంగా ఉన్నది, ఇక్కడ నిధులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఫండ్ కొంట పోయి రాయలసీమ డెవలప్ అవుతుంది, ఆంధ్ర డెవలప్ అవుతుంది. అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడతారు, అక్కడ షేర్లకు నీళ్లు వారుతున్నాయి, రైతులు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ప్రాంతంలో కరువు వచ్చింది, కరెంటు లేదు, కరెంటు ఉంటే మోటార్లు లేవు, మోటార్లు ఉంటే నీళ్లు లేవు, బాయిలు ఎండిపోతున్నాయి, మూటాలు కాలిపోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. మేము తెలంగాణ 2 నదులు మాకేంది, ఇక్కడ 4 ప్రాజెక్టులు కట్టూరి అని లేదు. మళ్ళీ ఇంటర్లో డిస్కషన్ నడుతా అంటే మన డిస్కషన్ మేధావులు, జయశంకర్ లాంటి వాళ్ళు అంటే డిస్కషన్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇదంతా వివాదం ముదిరింది. ఇప్పటికీ మాత్రం కాదు, ఎప్పటికైనా మీరు విడిపోవాల్సిందే. మీ ఆంధ్ర మీది, తెలంగాణ మాదని మనవాళ్ళంటే ఆ ఉద్యమాలను అంచివేసి, ఆంధ్ర పాలకులు అంచివేసి ఎన్టీ రామారావు అన్నాడు, ఇప్పుడు కొంచెం మంచిగా తెలంగాణ నిధులు ఇస్తాం, పదవులు ఇస్తాం, మీరు సపరేట్ కూర్చుంటే సపరేట్ కూర్చున్నారు. మళ్ళీ చంద్రబాబు పీరియడ్లో మళ్ళీ ఉద్యమాలు బాగా పీక్ స్థాయికి వచ్చినాయి. తర్వాత ఆయన పోయి మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చింది, ఆయన కూడా నియంతలాగా, లేకపోతే ఆయన కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసి నిధులు ఇవ్వకుండా, నియామకాలు ఇవ్వకుండా ఆయన కూడా పార్షియాలిటీతో ఒక రాయలసీమను డెవలప్ చేసుకుంటాడు. ఆయన ఆంధ్ర రాయలసీమను డెవలప్ చేస్తాడు. మన సొమ్ము ఒకటిది, సోకు ఒకటి ఆడదా, సొమ్ము మనది, సోకం వాళ్ళదైంది. సో ఎంత కాదని చెప్పేసి ఇక్కడ ఉద్యమాలు క్రమక్రమంగా స్టార్ట్ అయినాయి. కేసీఆర్ గారు అప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండే, వారు చంద్రబాబుతో విభేదించి మాకు అద్దు, ఇక అయింది, ఇక మేము ఇందులో ఉండలేము, మీతో కాదు, మేము సపరేట్ మా తెలంగాణ కోసం ఫైట్ చేస్తాం, మా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, కరెంట్ వస్తలేదు, కాలం పోయింది, పరిశాన్ ఉంది, తెలంగాణ వస్తేనే మన బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తే మన విద్యా సంస్థలు వస్తాయి, తెలంగాణ నిధులు వస్తాయి, ఇక లేదు మీకు మాకు కుదరదని చెప్పేసి గౌరవం కేసీఆర్ గారు రిజైన్ చేసి తెలంగాణ పెడదామని డిస్కషన్ స్టార్ట్ చేస్తాడు. కేసీఆర్ గారు నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది, అంటే నాకు దైవసామ. ఊర్లో అప్పుడు తెలంగాణ పార్టీ పెట్టగానే ఊరంతా మొత్తం మైకులు పెడితే తెలంగాణ పాటలు పడగానే ఇప్పుడు మీరు వందే మాతరం అనగానే మనకు గూస్బంక్స్ వస్తాయి. ఇక్కడ మనం ఇండియా వాళ్ళం కావాలి, జై తెలంగాణ ఒక గూస్బంక్ వస్తాయి. అప్పుడు ఆ ప్రాంతాల్లో అప్పుడు కారు గుర్తు పెట్టిరు, ఇక అప్పుడు నాగలు గుర్తులేదు, ఫస్ట్ కారు గుర్తు లేదు. ఇక తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కేసీఆర్ గారు దాన్ని పార్టీ పెట్టడం, తెలంగాణ కొంచెం అప్పుడే ఉద్యమం స్టార్ట్ అయ్యి వేలు అనుకుంటాను.